సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎంసీబీ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయితే చేయబోతున్నాం ఫేజ్ న్యూట్రల్తో. సో ఎంసీబీ దగ్గర షార్ట్ సర్క్యూట్ చేస్తే ఎంసీబీ ట్రిప్ అవుతుందా లేదనే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ యొక్క ఎంసీబీ రేటింగ్ వచ్చేసి 10 amps. అలాగే దీనికి డౌన్ టర్మినల్ వచ్చేసి ఇన్కమింగ్ ఉంటుంది, అప్ టర్మినల్ వచ్చేసి అవుట్ గోయింగ్ ఉంటుంది. సో డౌన్ టర్మినల్ ఇన్కమింగ్ పెట్టుకోవడానికి రెడీ ఉంది. అలాగే అవుట్ గోయింగ్ వచ్చేసి ఒకటి బల్బుకి వెళ్ళింది, అలాగే అడిషనల్గా ఇంకొకటి అవుట్పుట్ అనేది తీసుకున్న షార్ట్ సర్క్యూట్ చేయడానికి. సో ఈ బల్బుకు ఎల్లో కలర్ అయింది కదా, ఈ ఎల్లో కలర్ వైర్ వచ్చేసి న్యూట్రల్, అడిషనల్గా ఇంకో బ్లూ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను లెంత్ సరిపోతలేదని. సో ఇది వచ్చేసి న్యూట్రల్, ఇది వచ్చేసి ఫేజ్. సో ఇప్పుడు ఎంసీబీ ఆఫ్లో ఉంది. ఇది అనేది ఫేజ్ అనుకున్నాం కదా, ఇది అనేది ఫేజ్ అనేది రైట్ సైడ్లో, అలాగే ఈ న్యూట్రల్ అనేది లెఫ్ట్ సైడ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి డౌన్ టర్మినల్కి సప్లై అనేది వచ్చేసింది ఎంసీబీకి. సో ఇప్పుడు నేను ఎంసీబీ అనేది ఆన్ చేసిన, బల్బ్ అనేది వెలిగింది. సో ఇప్పుడు నేను షార్ట్ సర్క్యూట్ చేయాలనుకుంటాను కదా, సో అడిషనల్గా ఈ ఫేజ్ వైర్ ముక్క తీసుకున్నాను కదా, ఇది అనేది ఫేజు. సో సప్లై కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫేజ్ వైర్ని నేను ఇక్కడ న్యూట్రల్ వైర్ ఉంది కదా జాయింట్, ఈ జాయింట్ దగ్గర టచ్ చేస్తా. సో అప్పుడు మనకు ఎంసీబీ ట్రిప్ అవుతుందో లేదా మనము ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది అనేది ఫేజ్, అలాగే ఇక్కడ ఉంది న్యూట్రల్ కదా, సో కనిపిస్తుందా? సో ఇది అనేది న్యూట్రల్ కదా, ఇప్పుడు దీనికి టచ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఎంసీబీ ట్రిప్ అయింది కదా. సో ఇది షార్ట్ సర్క్యూట్ అయితే ఎంసీబీ అనేది మనకు ట్రిప్ అవుతుంది, కరెక్ట్గా వర్క్ అవుతుంది.